హలో అందరికీ, తిరుమల జర్నీ పార్ట్ 4 అనమాట ఇది. ఈ ప్లేస్ ఎంతమందికి గుర్తుంది? అలిపిరి మెట్ల మార్గంలో ఈ ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి భక్తులు సాష్టాంగ నమస్కారం చేసి తన జర్నీ అనేది స్టార్ట్ చేస్తారనమాట. మనం స్టెప్స్ ఎక్కుతూ ఉండగా మార్గ మధ్యంలో మనకు అనేక రకాలైన ఎనిమల్స్ అనేటివి మనకి కనిపిస్తాయి అన్నమాట. మనం ఇప్పుడు చూస్తున్నది కొండంగ అనమాట. ఇప్పుడు ఇది చూస్తున్నది ఉడత అనమాట. ఉడతకి నేను బిస్కెట్ వేస్తే అది వచ్చి తింటుందన్నమాట. చుట్టుపక్కల ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ మన జర్నీ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. చుట్టుపక్కల అనేక రకాలైన ఎనిమల్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది కూడా ఉడత జాతికి చెందిందనమాట. పెద్ద ఉడత అనమాట ఇది. ఇది మన మార్గ మధ్యంలో చాలా కనిపిస్తాయి అనమాట ఇవి. వీటికి ఫుడ్ ఇచ్చినా కూడా దగ్గరికి వచ్చి తీసుకొని తింటాయి అనమాట. ఏమీ అనవు. నేచర్ లవర్స్కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్తాం కదా. మనము స్టెప్స్ ఎక్కుతూ అలసట కొని ఉంటాం కదా. ఆ ప్రకృతిని చూసినప్పుడు ఆ అలసట కూడా పోతుందన్నమాట. దేవునికి ఇలా మొక్కుకున్న వాళ్ళు స్టెప్స్కి బొట్లు పెడతారు అండ్ ఇలా కర్పూరం వెలిగిస్తారు అనమాట. ఇంకా కంటిన్యూ అవుతుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్. బాయ్ బాయ్.